హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. వర్క్ ప్రారంభించినప్పటి నుంచి మనం ఎలాంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది తెలుసుకుందాం. మొదటగా ప్లాన్ స్టడీ చేసుకోవాలి. ఆ ప్లాన్ ఆకళింపు చేసుకుని, అర్థం చేసుకుని దాన్ని వర్కౌట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏ మెటీరియల్స్ మనం మొదలుపెట్టిన వర్క్కు సంబంధించినంత వరకు కావాల్సి వస్తాయి, ఏ స్టేజ్ ఆఫ్ వర్క్స్లో ఎలాంటి మెటీరియల్స్ అవసరం పడతాయి అనేదాన్ని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అలా ప్లాన్ చేసి పెట్టుకునే క్రమంలో క్వాంటిటీస్ వర్కౌట్ చేసుకోవాలి. ఆ క్వాంటిటీస్ వర్కౌట్ చేసుకోవటం అనేది యాజ్ పర్ ది డ్రాయింగ్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ని ప్రొక్యూర్మెంట్ చేసుకునేటప్పుడు వివిధ దశల్లో నిర్మాణం ఉన్నప్పుడు ఫౌండేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫుటింగ్స్ కాంక్రీట్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ మెటల్, శాండ్, సిమెంట్, స్టీల్ ఇలాంటి మెటీరియల్స్ని క్వాంటిటీ యాజ్ పర్ డ్రాయింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అవి ఎంతెంత అనేది మనకు తెలిసిన తర్వాత దానికి తగిన మెటీరియల్ని ఆర్డర్ చేసుకుని ముందుగానే సైట్లో ప్రొవైడ్ చేసి పెట్టుకోవాలి. 2 రోజుల ముందుగా మన సైట్లో ఆ మెటీరియల్ మనకి అవైలబుల్గా ఉండాలి. ఏ రోజు వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ రోజు మెటీరియల్ వల్ల వర్క్ ఆగిపోవటం అనేటువంటి సమస్య తలెత్తుకోకుండా చూసుకోవాలి. వాళ్ళు ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా వర్క్ని ప్లాన్ చేసుకునేటప్పుడు బార్ చార్ట్ అంటాము. బార్ చార్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బార్ చార్ట్ ప్రిపరేషన్లో ప్రతి ఒక్క అంశానికి స్టేజ్ వైజ్గా ప్రాధాన్యత ఇచ్చి రైట్ ఫ్రమ్ ది మార్కింగ్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి ఫౌండేషన్స్, ఎర్త్వర్క్ ఎక్స్కవేషన్, పీసీసీ బెడ్ కాంక్రీట్స్, ఫుటింగ్స్ మార్కింగ్, ప్లేస్మెంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, కాంక్రీటింగ్ ఆఫ్ ఫుటింగ్స్, అలాగే రీఫిల్లింగ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ఫౌండేషన్, బేస్మెంట్ కన్స్ట్రక్షన్, కాస్టింగ్ ఆఫ్ ప్లింత్ బీమ్, రైజింగ్ ఆఫ్ కాలమ్స్, కాస్టింగ్ ఆఫ్ స్లాబ్ ఇత్యాది విషయాలన్నింటినీ గుర్తుంచుకుని దానికి తగినట్టుగా స్టేజ్ వైజ్ బార్ చార్ట్ తోటి టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వర్క్కు సంబంధించిన ప్రోగ్రామ్ ఆ బార్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది మీకు సింపుల్ స్టెప్స్ ద్వారా వివరిస్తాను. మీరు ఒక గ్రాఫ్ షీట్ తీసుకోండి. ఆ గ్రాఫ్ షీట్ తీసుకున్న తర్వాత దానిలో వర్టికల్ లైన్స్ ఉంటాయి, హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఈ వర్టికల్ లైన్స్ని మనము ఐటమ్స్ ఆఫ్ వర్క్స్ కోసం పెట్టుకోవాలి. అండ్ హారిజాంటల్ లైన్స్లో మనం టైం షెడ్యూల్ ఇన్ డేస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో ఈ వర్టికల్ లైన్స్లో చార్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఐటమ్స్ ఆఫ్ వర్క్స్ ఏమేమైతే చేయాలి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, అంటే రైట్ ఫ్రమ్ ది మార్కింగ్, ఎర్త్ వర్క్, పీసీసీ, రీన్ఫోర్స్మెంట్, ఇలా ప్రతి ఐటము అలా లిస్ట్లో రావాలి. ఏదైతే మెయిన్ ఐటమ్స్ ఉంటాయో మెయిన్ హెడ్స్ని అందులో మెన్షన్ చేసుకుని ఆ మెయిన్ హెడ్స్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇంకా డీటెయిల్డ్గా ప్రతి ఐటమ్ని రాయాలి అంటే మనకి ఆ షీట్ సరిపోదు కనుక ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది వర్క్ని పట్టుకుని ఆ ఐటమ్ని అందులో కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఆ టైం షెడ్యూల్ కూడా ఆ విధంగానే మనం ఆలోచించుకుని పెట్టుకోవాలి. అలాగే హారిజాంటల్ లైన్లోకి వచ్చేసరికి మనం టైం షెడ్యూల్ తీసుకుంటాము. ఆ టైం షెడ్యూల్ తీసుకునేటప్పుడు కూడా మనకి వాట్ ఎవర్ ది టైం మనము ఫర్ కంప్లీషన్ పెట్టుకున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 6 months అనుకోండి, 180 days వస్తుంది. ఈ 180 daysని మనము వీ నీడ్ టు డివైడ్ ఇట్. అంటే 1 centimeter ఈక్వల్ టు 10 days అని పెట్టుకోవచ్చు, లేదంటే 1/2 centimeter ఈక్వల్ టు 10 days అని పెట్టుకోవచ్చు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ మనము వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనే దాన్ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ డేస్ అనేది అక్కడ ఇండికేషన్ వేసుకుని మనం ప్రతి ఒక్క ఐటమ్కి ఒక బార్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆ ఐటమ్ బిగిన్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ చేసేంతవరకు ఎంత టైం పడుతుంది అనేది మనం అప్రాక్సిమేట్గా మన యొక్క ప్లానింగ్ ప్రకారంగా ఆ బార్ని వేసుకోవాలి. ఎంప్టీ బాక్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే టార్గెట్ని రివ్యూ పెట్టుకుంటామో, అంటే సపోజ్ ఒక 1 monthలో ఒక వర్క్ మనం కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాము. సో దాన్ని ఒక 1 week తర్వాత మనం ఎంత కంప్లీట్ చేసామా అనేది రీచెక్ చేసుకోవడానికి ఆ బార్ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. సో ఆ బ్లాంక్ బార్ పెట్టుకున్న తర్వాత ఆ బ్లాంక్ బార్ని మనం వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1 week, ఎవ్రీ 1 week వీ నీడ్ టు హ్యావ్ ఏ రివిజన్. అలా మనం ఒక 30 days షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు ఎవ్రీ 7th day మనకి ఎంత వర్క్ కంప్లీట్ అయిందో ఆ క్వాంటిటీని బట్టి
ఆ బార్ ఎంత ఫిల్ అయింది అనేది మనం అక్కడ మార్కింగ్లో హ్యాచింగ్ చేసుకుంటే కనుక మనం ఎవ్రీ వీక్ దాన్ని రివిజన్ చేసుకునేటప్పుడు మనకు క్లారిటీగా ఐడియా వచ్చేస్తుంది. ఇలా మనం ఏ టైంలో వర్క్ ప్రారంభిస్తున్నామో దానికి తగినట్టుగా ఆ యొక్క బార్ చార్ట్ అనేది ఉండాలి. ఆ బార్ చార్ట్లో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది బిల్డింగ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంటైర్ ప్రోగ్రామ్ కవర్ అవ్వాలి. ప్రతి ఒక్క ఐటమ్ అందులో రావాలి. సో ఈ విధంగా బార్ చార్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పటికప్పుడు ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది అర్థం చేసుకోగలుగుతాం. ఈ టార్గెట్ రీచ్ కాలేకపోవడంలో మనకున్న ఇబ్బందులు ఏంటి అంటే ఈ ఆలస్యాన్ని నివారించడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. సో ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్. ప్రాజెక్ట్స్లో పనిచేసేటప్పుడు నిర్మాణ రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఫైనాన్స్. ఈ ఏదైతే కన్స్ట్రక్షన్కు కేటాయించిన అమౌంట్ ఉంటుందో దాన్ని దశల వారీగా మనం ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇలా ఖర్చు చేసే ప్రాసెస్ని మనం ఏదైతే బార్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నామో బార్ చార్ట్ రిజెంబుల్స్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ అండ్ quantities of items to be executed in that particular period. What are all the items covering in that particular period and what is the value of that work అనేది మనం ముందుగానే నిర్ధారణ చేసుకోగలుగుతాం. తద్వారా దానికి సంబంధించినటువంటి నిధుల కొరత లేకుండా చూసుకోవటం ద్వారా డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వర్క్ ఇంటరప్షన్ అనేది జరగకోకుండా మనం ఎన్ష్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత క్వాలిటీ కాన్షియస్నెస్. నిర్మాణం జరిగేటప్పుడు మనం చాలా అంశాలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. అందులో అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం క్వాలిటీ కాన్షియస్నెస్. ఈ క్వాలిటీ కాన్షియస్నెస్ అనేది చాలా విస్తృతమైన పరిధి ఉంటుంది నిర్మాణ రంగంలో. ఈ విషయాన్ని మనం చాలా ఆకళింపు చేసుకుని అన్వయించాలి, పాటించాలి. ఇది ప్రతి ఒక్క అంశానికి ముడిపడి ఉండే అంశం. ఎలా అంటే మనం ఒక మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్. సో ఇక్కడ మనం ఎలాంటి ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే మనం బడ్జెట్ ఒకటి అనుకుని ఇంకొక రకమైనటువంటి ఐటమ్ కొనటం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. అది మళ్ళీ మనకి ఆటంకం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఐటమ్ మనం ముందుగానే ఆలోచించుకోవాలి. దానికి సంబంధిత కొటేషన్స్ ఎవరైతే అప్రోప్రియేట్ వెండర్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఆ కొటేషన్స్ని సరిచూసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు కంపేర్ ది కొటేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ వెండర్స్. ఈ కొటేషన్స్ కంపారిజన్ అయిన తర్వాత సేమ్ క్వాలిటీ మెటీరియల్ అంటే వాట్ ఎవర్ ది అప్రోప్రియేట్ క్వాలిటీ వీ హ్యావ్ డిసైడెడ్ టు యూజ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఫైనలైజ్ చేసుకుని అది ఎవరి దగ్గర తక్కువ ధరకు దొరుకుతుందో చూసుకుని తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఈ విషయంలో జనరల్గా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. అదే చిన్న ప్రాజెక్ట్ అయితే కనుక ఒక సైట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. సో అందుకే ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్, you can change your life. Thanks for watching.